హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో దాబా స్టైల్లో మసాలా చికెన్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీలా కాకుండా ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి. ఈ చికెన్ కర్రీని రైస్తో కానీ, రోటీతో కానీ, నాన్స్తో కానీ తినొచ్చండి. ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ఇక నేను 1 కప్పు వరకు పెరుగుని ముందుగానే విస్క్ చేసి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు కారం, మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగులో వేసినవన్నీ బాగా కలిసేటట్టుగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఉండనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో 1/2 కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలండి. వేసిన గరం మసాలాలు వేగిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా వేగిపోతాయండి. ఉల్లిపాయ ముక్కలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వేగే వరకు ఉల్లిపాయ ముక్కలు గొంతిగా వేగుతాయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇక్కడ ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్చర్ ఉంది కదండి, దాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే మసాలా పేస్ట్ బాగా కలిసేటట్టుగా 1 నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాతనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. ఒక 2-3 నిమిషాల వరకు అడుగంటుకోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇప్పుడు ఇందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న 750 గ్రామ్స్ వరకు చికెన్ని వేసుకోవాలి. చికెన్ మొత్తం వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 6-8 నిమిషాల వరకు చికెన్ని బాగా వేయించుకోవాలి. ఈ మసాలా మొత్తం చికెన్కి బాగా పట్టేటట్టుగా కలుపుకొని చికెన్లో నుండి నీళ్ళు ఊరుతాయి కదండి, ఆ నీళ్ళు మొత్తం పోయి దగ్గరగా అయ్యే వరకు కలుపుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీ నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, మీరు రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత చికెన్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు అలాగే చికెన్ ఉడికే వరకు ఉడకనివ్వాలి. ఒక 8-10 నిమిషాల వరకు చికెన్లో నుండి ఆయిల్ సపరేట్ అయిపోయింది. అలాగే చికెన్ కూడా ఇలా దగ్గరగా అయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం వాటర్ పోసుకొని కుక్ చేసుకోవాలి. కర్రీలో నుండి ఆయిల్ పైకి తేలిన తర్వాతనే దీంట్లో నీళ్ళు పోసుకోవాలండి. ఇక నేను 1/2 కప్పు వరకు నీళ్లు పోసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటున్నాను. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక 10 నిమిషాల వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టి చికెన్ని ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల వరకు చికెన్ బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిపై నుండి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే డాబా స్టైల్లో మసాలా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా నేను చూపించినట్టుగా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా చేసుకున్న చికెన్ కర్రీని నాన్స్తో కానీ, రోటీతో కానీ, రైస్తో కానీ తినొచ్చండి. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి.